ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. వద్దు, ఏమీ తెలియనట్టు నటించకు. నీ నటన చూసి మురిసిపోవడానికి నేను నీ ప్రియుడు చెలసాన్ని కాదు. రోజీ, ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం చేశావు. నీ మనవరాలకి విడాకులు ఇప్పించానన్న పగతో చేశావు. లేదు రోజీ, నాకు అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఉందో లేదో చెప్పాల్సింది నేను. నన్ను పద్ధతి ప్రకారం జైలుకి పంపించింది నువ్వే, తెలివిగా బయటికి రప్పించింది నువ్వే. ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నావు? నిజం నాకు తెలిసిపోయిందన్నా. ఆస్తి విషయంలో విలియమ్స్కి నాకు గొడవ జరుగుతోందని నీకు తెలుసు. ఆ గొడవని బేస్ చేసుకుని విలియమ్స్ని చంపేస్తే ఆ నేరం నా మీదకు వస్తుందని తప్పకుండా జైలుకు వెళ్తానని ఊహించావు. అయింది, నేను జైలుకు కూడా వెళ్ళాను. ఇది నీ ప్లాన్లో ఫస్ట్ పాయింట్. అలా నన్ను జైలుకు పంపించినట్టే పంపించి, ఏమీ తెలియనట్టుగా నా మీద టన్నుల కొద్ది సానుభూతి కురిపించి, నన్ను విడిపించి, నాకేదో మహోపకారం చేసినట్టు అందరి చేత శభాష్ అనిపించుకోవాలి. ఇది నీ ప్లాన్లో సెకండ్ పాయింట్. రోజీ, ఆ ప్లాన్లు పాయింట్లు నాకేమీ తెలియవు. నాకు చేత నేను సాయం చేద్దాం అనుకున్నాను, చేశాను, అంతే. సహాయం చేశావు, కాదని లేదు. కానీ ఎందుకు చేశావో కూడా చెప్తాను. నన్ను జైలుకు పంపించినట్టే పంపించి బయటికి తెస్తే నా మనసు కృతజ్ఞతతో నిండిపోయి సంధ్యని వినోద్ని మళ్లీ కలిపేస్తానని ఆశపడ్డావు. అందుకే ఇంత కథ నడిపించావు. అంతేగాని నా మీద ప్రేమాభిమానాలు పొంగిపోయి కాదు. నువ్విలాంటి మాస్టర్ ప్లాన్లు ఎన్ని వేసినా నా మనసుని కదిలించలేవు. వినోద్ సంధ్య మళ్లీ కాపురం చేయడం అంటూ జరగదు, అది గుర్తుంచుకో. ఇంత నాటకమాడి రోజీ కూడా జైలుకెళ్ళొచ్చింది అని నలుగురు అనుకునేలా నా పరువు తీశావు. ఇప్పుడు బయటకొచ్చాను కదా, ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను. కాచుకో. రోజీ, నీ డబ్బు, హోదా, అధికారం, పలుకుబడి ఇవేమీ నేను జైల్లోంచి బయటికి తీసుకురాలేకపోయాయి. లక్ష్మీదేవి గారు గనక పట్టించుకోకపోయింటే దిక్కు మొక్కు లేకుండా నీ బతుకు జైలు గోడల మధ్య తెల్లారిపోయేది. నువ్వు చేసిన అన్యాయాలన్నీ మర్చిపోయి ఇంత సహాయం చేశారన్న కృతజ్ఞత కూడా లేదు నీకు. ఛీ, నువ్వు ఓ మనిషివేనా? నీది ఓ బతికేనా? ఇంతవరకు గాడ్ బ్లెస్ యూ అని నేను దీవించేదాన్ని. కానీ ఇప్పుడు ఆ దేవుడు నిన్ను శపించాలని మనసారా కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను పెంచిన దానిగా నిన్ను కొట్టే అధికారం నాకుంది, అందుకే కొట్టాను. ఇప్పటికైనా మారితే బాగుపడతావు, లేదంటే పతనం అయిపోతావు. వెళ్ళు.
సారీ మేడం. పదగ్రాని సీటం ఆగండమ్మా. ఇప్పుడు వెళ్ళండి అమ్మా. అయినా నా పిచ్చి గాని ఈ అమ్మకు దిట్టేటి ఈవిడు చూపు తగిలితే దిట్టు పెట్టినోడు ముందు సత్తాడు. ఓలమ్మ ఓలమ్మ ఏటమ్మా అలాగైపోనారు. ముఖంలో కళ లేదు, కాంతి లేదు, రాసకలు పోయి సావుకలు వచ్చింది. ఎదవ సచ్చినోళ్ళు జైల్లో సరిగ్గా తిండి కూడా ఎట్టనేదో. అప్పుడే పూసిన గులాబీ పూల ఉండే ముఖం ఎలాగైపోనాదో. సీతంబోర్నగా మీకు అన్ని కట్టానే కట్టాలు. ఆ అమ్మేం మొగుడు దూరంగా ఉండిపోనాది, మీరు అలాగే ఉండిపోనారు. కాకపోతే ఆ అమ్మేం తోటలో కూకుంది, తమరు జైల్లో కూకున్నారు. అది తేడా. చేసిన పాపం ఊరికినే పోదు. ఇల్లీసు గారిని కట్టబెట్టినోళ్ళు, దేవుళ్ళంటి మనిషిని చంపినోళ్ళు పురుగులు పడిపోతారు. అయినా ఇడ్డోరం కాకపోతే చంపినోళ్ళు నొకేసి గుళ్ళో అమ్మోరు లాంటి మిమ్మల్ని అట్టుకెళ్ళి జైల్లో కూకోబెట్టడం ఏంటి? ఇదంతా లక్ష్మీదేవి చేసిన పని నూకాలు. మనవరాలికి విడాకులు ఇప్పించానని ముసలాన్ని చంపించి ఆ నేరం నా మీదకి నెట్టేసి తెలివిగా నన్ను జైలుకి పంపించి పగ తీర్చుకుంది. అదేటం గోరో అలాగంటారు. మీరు జైల్లో కూకుడనుంటే మీతో రాసుకొని పూసుకొని తిరుగునోళ్ళు ఎవ్వులు అసలు పట్టించుకోలేదు. మీరెంతలా చేయకొట్టినా ఆ ఏటి మనసులో ఎట్టుకోకుండా ఆళ్ళ కాళ్ళట్టుకొని ఈళ్ళ గడ్డాలట్టుకొని ఎంతో కట్టపడి ధైర్యం చేసి మిమ్మల్ని జైల్లోంచి ఇడిపించారా ఆ అమ్మగోరు. అంత ఉపకారం చేసిన ఆవిడ్ని తమరు ఆడిపోసుకోవడం ఏటి బాగునేది అమ్మగోరు. ఏంటి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నా? నన్ను జైల్లోంచి తనే విడిపించానని ఆ లక్ష్మీదేవి వచ్చి నీకు బొట్టు కాటుకు పెట్టి చెప్పిందా? చెడు తిరుగుళ్ళు తిరగడాలు, మనుషుల్ని చంపడాలు దానికే అలవాటు. నన్ను జైల్లో పెట్టించడం, విడిపించడం అంతా దాని నాటకమే. నువ్వేమిటి దాని వెనకేసుకొస్తున్నావు? ముసలాన్ని చంపడంలో సహాయం చేసినందుకు నీకేమైనా వాటా ఇస్తానందా? ఓలమ్మో, నాకే పాపం తెలదు. అందరన్న మాటే గబుక్కు నా నోరు జారనేసినాను. ఇప్పుడు అర్థమైంది కదా? ఇంకెప్పుడు నోరు జారకు. లోపలికి పోయి పని చూసుకో. గ్రాని, నిజంగా ఇదంతా ఆ లక్ష్మీదేవి ఆడించిన నాటకమేనంటావా? అసలు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది వినోద్? ఏ రకంగా ఆలోచించినా ఆవిడిలా చేయడానికి ఛాన్సే లేదనిపిస్తుంది గ్రాని, అందుకే అడిగాను. అంటే నేను కావాలనే అబద్ధాలు చెప్తున్నానంటావా? అది చేసేవన్నీ ఇలాంటి పాడు పనులే. కానీ బయట వాళ్లకు మాత్రం దాని తప్పేవే లేనట్టే కనిపిస్తుంది. అది దాని టెక్నిక్. ఆ టెక్నిక్ తోనే అందరినీ పడగొట్టేసి తను చాలా మంచిదనిపించుకుంటోంది. దాని నిజస్వరూపం ఏంటో నాకొక్కదానికే తెలుసు. ఓకే గ్రాని, నువ్వు చెప్పింది నిజం అనుకుందాం. కానీ నిన్ను జైల్లో పెట్టించడం, మళ్ళీ నిన్ను ఎంతో కష్టపడి విడిపించడం, ఇదంతా ఎందుకు చేసినట్టు? అలా తెలియనట్టు అడుగుతావే వినోద్. ఎలాగైనా నా సానుభూతి సంపాదిస్తే నేను మళ్ళీ నిన్ను సంధిని కలుపుతానని పిచ్చి కలలు కంది. అందుకే ఇంత కథ నడిపించింది. నువ్వు చెప్తున్నది అంత కన్విన్సింగ్గా లేదు గ్రాని. ఎందుకలా అనుకుంటున్నావు? లక్ష్మీదేవి ప్రాణాలు ఇచ్చేసినా నన్ను సంజని నువ్వు మళ్ళీ కలపని ఆవిడికి తెలుసు. ఆ విషయం తెలిసి కూడా ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? అంటే ఈ మర్డర్ మిస్టరీ అంతా నేను కల్పించిన కట్టుకదనుకుంటున్నావా? నేను అలా అనడం లేదు గ్రాని. క్యాజువల్గా ఆలోచిస్తే ఇదంతా లక్ష్మీదేవి చేసే అవకాశం లేదనిపించన్నాను.
అంతే. ఏమిటి వినోద్, ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? నన్ను అలా జైలుకు పంపించి మీ నాన్నమ్మ మళ్ళీ నీకు దగ్గరైందా? ఇంతవరకు జరిగిన దాంట్లో తను తప్పేమీ లేదని, తప్పంతా నీ గ్రాణీదేనని, తను తన మనవరాలు పతివ్రతలవని నూరు పోసిందా? గ్రాణీని వదిలొచ్చేయి, నువ్వు బిజినెస్ చూసుకుంటుంటే మా తిరుగుళ్ళు మేము తిరుగుతాం, మా బిజినెస్లు మేము చేసుకుంటాం అని కన్నీళ్లు కారుస్తూ నీ మనసు కరిగిపోయేలా నచ్చజెప్పిందా? ఐఎమ్ సారీ గ్రానీ, నువ్వు ఇంతలా హర్ట్ అవుతావు అనుకోలేదు. అయినా ఆవిడ సంగతి తెలుసు కూడా. నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాను అనుకున్నావు? ఏమో వినోద్, రేపేం జరుగుతుందో ఎవరేం చెప్పగలరు? ఒక పక్క మీ నాన్న, మరో పక్క మీ నాయనమ్మ. ఎంతైనా మీరు దగ్గర వాళ్ళు, ఒకరికొకరు బాగా కావలసిన వాళ్ళు. నా కోసమని నువ్వు మాత్రం వాళ్ళని ఎన్నాళ్ళని వదులుకుంటావు? మీ అమ్మ బతుకుంటే మన బంధం గట్టిగా మిగులుండేదేమో. నువ్విలా మాట్లాడుతుంటే మీ అమ్మతోనే ఆ బంధం తెగిపోయిందేమో అనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఎవరున్నా లేకపోయినా నువ్వున్నావన్న ధైర్యంతోనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు లక్ష్మీదేవిని వెనకేసుకుని మాట్లాడుతుంటే ఆ ధైర్యం కూడా లేకుండా పోయింది. అది కాదు గ్రానీ. ఇంకేం చెప్పకు వినోద్. ఇదంతా చూస్తుంటే నేను అనవసరంగా జైలు నుంచి వచ్చానేమో అని అనిపిస్తోంది. నువ్వు కూడా నాకు దూరమైనప్పుడు నేను జైల్లో ఉన్న ఒకటే, ఇంట్లో ఉన్న ఒకటే. అక్కడే ఉంటే సరిపోయేది. నన్నెవరూ అర్థం చేసుకోరు, నాకెవరూ లేరు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఒంటరి దాన్నే, ఎప్పటికి ఒంటరి దాన్నే. ప్లీజ్ గ్రానీ, ఏడవకు, ఊరుకో. ఏదేదో మాట్లాడి నీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నేనుండగా నువ్వెప్పటికీ ఒంటరిదాను కాదు గ్రానీ. వాళ్ళ కోసం నిన్ను దూరం చేసుకోలేను. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్దవాడిని చేసింది నువ్వు. నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళిపోతాను? ప్లీజ్ గ్రానీ, నా మాట నమ్ము. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను. ఏంటి, జైలుకెళ్ళి గౌరవనీయులైన రోజీ గారికి ఘనస్వాగతం చెప్పి బయటకు తీసుకొచ్చారా? అవును మావయ్య. అమ్మమ్మ నేను బీడీ సమేతంగా వెళ్లి రోజీని విడిపించి ఆవిడ తలపెట్టిన చీవాట్ల సత్కార కార్యక్రమంలో పాల్గొని సవినయంగా చీ అనిపించుకుని చందన తాంబూలాది సత్కారాల్లాగా ఆవిడ పెట్టిన చివాట్లని చిరునవ్వుతో స్వీకరించి ఆవిడని సంతోష సాగరంలో ముంచి సగౌరవంగా సగర్వంగా తలదించుకునొచ్చాం. నువ్వు చెప్తున్నది నిజమా సంధ్య? జైలు నుంచి విడిపించిందన్న కృతజ్ఞత కూడా లేకుండా రోజీ అమ్మమ్మని చీకొట్టిందా? అవును బాబు, అంత ఉపకారం చేసినందుకు మరొకరెవరైనా అయితే తల మీద పెట్టుకుని పూజించేవారు, జీవితాంతో నొడిపడి ఉండేవారు. కాని కృతజ్ఞత అనే పదానికి అర్థం కూడా తెలియని రోజీ మేడం గారిని అనరాని మాటలంది, అవమానంతో తలదించుకునేలా చేసింది. ఏమంది బిడి? ఏమైనా అంటుంది బాబు. రోజీ మాటలతో చేతలతో ఎదుటివాడని హింసిస్తుందే తప్ప చంపే మనస్తత్వం లేదని మేడం గారు మంచి మనసుతో రోజీని విడిపించారు. కానీ రోజీ అదంతా తనని జైలుకు పంపించడానికి మేడం ఆడిన నాటకమని కొట్టిపారేసింది. ఇంత నాటకమైన ఆవిడ గారిని విడిపించాల్సిన అవసరం అమ్మకేం లేదని గట్టిగా చెప్పలేకపోయారా? అసలు ఎవరినైనా మాట్లాడిస్తే కదా మావయ్య ఏమైనా చెప్పడానికి. విలియమ్స్ గారిని చంపించింది అమ్మమ్మేనట, తనని జైలుకు పంపించినట్టు పంపించి విడిపించింది అమ్మమ్మేనట. ఇదంతా అమ్మమ్మే ఓ ప్లాన్ ప్రకారం చేసిందని నోటికొచ్చినట్టలా వాగింది. అసలు ఆ రోజీకి మెదడు మోకాల్లో ఉందా, అరికాల్లోకి జారిపోయిందా? ఆవిడ్ని జైల్లో పెట్టించి మళ్ళీ విడిపించాల్సిన అవసరం అమ్మకేంటట? అవసరం ఉందట. రోజీని జైల్లోంచి విడిపించి ఆ రకంగా ఆవిడ సానుభూతిని సంపాదించి నన్ను వినోద్ని కలపడానికే అమ్మమ్మే ఈ నాటకం అంతా ఆడిందట. అంత తిక్కగా వాగిందా? జైలుకు వెళ్లిన షాక్తో ఆ రోజుకి మెంటల్ గాని వచ్చిందా? నాకు అలాగే అనిపించింది బాబు. విడాకులు ఇప్పించానన్న పగతో ఇదంతా చేశావని, నన్ను విడిపించడంలో స్వార్థం ఉందని, మోసపోవడానికి తాను చెలసానిని కాదని, ఇలా అర్థం పర్థం లేకుండా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడింది. ఆవిడ అంతగా వాగుతుంటే అమ్మ సమాధానం ఏం చెప్పలేదా? రోజు ఇలాంటి మొండి వాళ్ళకి మూర్ఖులకి సమాధానం చెప్పి ప్రయోజనం ఏముంది బాబు. అందుకే మేడం గారు ఊరుకున్నారు. తనెంతో గొప్పదాన్నని, తనదంతా కార్పొరేట్ సర్కిలని చెప్పుకుంటూ తిరుగుతుంటుంది కదా మావయ్య. జైల్లో ఉండగా కనీసం ఏవైంది అని అడగడానికి కూడా
బిజినెస్ పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రాలేదు. అసలు ఎవరూ ఆవిడ వంక తొంగి చూడలేదు, పట్టించుకోలేదు. బెయిల్ ఇప్పించడానికి కూడా ట్రై చేయలేదు. ఎందుకు చేస్తారు సంజయ్? రోజు ఇలాంటి క్రికెట్ జాకాలు జైల్లో ఉంటేనే బెటర్ అని వాళ్ళకి తెలుసు. అసలు ఆవిడకి ఉరిశిక్ష వేస్తే గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేసుకుని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఆ రోజు అమ్మగారిని చూస్తే చాలా బాధ అనిపించింది బాబు. పోలీసుల్ని లాయర్లని పట్టుకుని ఎంతో రిస్క్ తీసుకుని అసలు నేరస్తుని పట్టించి రోజీని జైల్లోంచి విడిపిస్తే అభినందన లేకపోగా ఎంతో అవమానం మిగిలింది మేడం గారికి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎంత మంచివాళ్లైనా దుర్మార్గులుగా మారిపోతారేమో అనిపిస్తుంది. యువర్ రైట్ బీడి. కానీ మా అమ్మ లాంటి వాళ్ళు మాత్రం మారరు. రోజీ అంతలా వాగుతుంటే తల వాచేట్టుగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మరోసారి నోరెత్తకుండా చేయాలి. కానీ మా అమ్మ అది కూడా చేసి ఉండదు. నిజంగా తనే తప్పు చేసినట్టు తల దించుకొని వచ్చేసి ఉంటుంది. అవును మావయ్య, రోజీ అంతలా మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కానట్టు కామ్గా ఉండిపోయింది అమ్మమ్మ. కోర్స్ అలా ఉండడం అమ్మమ్మకే సాధ్యమైందనుకో. కరెక్ట్ బేబీ. కానీ అలా ఉండడం నా వల్ల కాలేదు బాబు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఏమైతే అయిందని చాచి లెంపకాయ కొట్టాను. పని మనిషి అలా కొట్టినందుకు మరొకరెవరైనా అయితే సిగ్గుతో చచ్చిపోయేవాళ్ళు. కానీ రోజు ఆ పని కూడా చేయలేదు. లెంపకాయ కొట్టడం కాదు బీడి, అంత నీచంగా బిహేవ్ చేసినందుకు స్పాట్లోనే చంపి పారేసి ఉండాలి. ఆ రోజు జైలుకు వెళ్లి బతికిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి మర్డర్ చేసేసి ఉండేవాడిని. మావయ్య, దీపక్ బాబు. అవును, ఆ రోజు పెడుతున్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇది ఇలాగే కంటిన్యూ అయితే పిచ్చెక్కేలా ఉంది. ఆ రోజు బతికుండగా మనల్ని హ్యాపీగా ఉండనివ్వదనే డెసిషన్కి వచ్చేసాను. అందుకే కాశీతో కలిసి రోజీని మర్డర్ చేయడానికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. అదృష్టం బాగుండి జైల్లో కూర్చుంది, కానీ లేకపోతే ఈ పాటికి లేపేసి ఉండేవాడిని. దీపక్